పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిపాలన ఎలా అనిపిస్తుంది? సూపర్ ఉంటున్నారు. లక్కీ ఎందుకు అవుతారు? కష్టపడ్డారు కాబట్టి ఉన్నారు. ఒక మనిషిని వైసీపీ లాక్కున్నారు, ఒక్కడే నిలబడ్డాడు మొత్తం. చాలా కష్టపడాడు ఆయన. ఇప్పుడు మొత్తం ఎవరు తిరుగుతున్నారు? అంత తిరుగుతున్నారు? ఎవరు తిరుగుతారు? ఆయన కూడా తిరుగుతున్నాడు మొత్తం. 100% పొలిటికల్లో కూడా 100% గెలిపించుకొని నెంబర్ 1 పొజిషన్లో ఆయనే చేస్తున్నాడు తెలుసా. చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు కానీ ఆయన మొత్తం కష్టపడుతున్నారు. దానికేం దోకా లేదు. పవన్ కళ్యాణ్ మీద ఇలా పాయింట్అవుట్ చేసి బురద జల్లుతున్నారు ఎందుకు కావాలని? అందరూ పని మాటలే అని చెప్తున్నారు రోడ్డు నుంచొని. కేసీఆర్ కూతురు లక్కీ అనుకోవచ్చు కదా, ఆమె కేసీఆర్ కూతురు కదా, మెయిన్ కేసీఆర్ కూతురు కదా. వాళ్ళకి మా సంబంధం ఏముంది చెప్పండి. వాళ్ళకి కేసీఆర్ తెలంగాణ, మాది ఆంధ్ర. ఆయన మా ఆంధ్ర మనిషి, ఆయన మనకి ఫుల్ సపోర్ట్ ఇస్తాడు. ఓకే. ఆయన అంటే బేసిక్గా కేసీఆర్ కూతురు కూడా ప్రీవియస్లో కొన్ని కేసెస్ మీద ఇన్వాల్వ్ అయ్యి ఉంది కదా, ఆమె పవన్ కళ్యాణ్ గురించి అనాల్సిన ఆప్షన్ ఉందా? తెలియదు అంటే మనం చెప్పకూడదు. మనకైతే డిప్యూటేషన్ నెంబర్ 1. ఈ కామెంట్ అనేది యాక్సెప్ట్ చేయరంటారా ఆంధ్ర ప్రజలు? వాళ్ళు మాకు సంబంధం ఏముందండి, వాళ్ళు ఎక్కడో తెలంగాణ, మాది ఆంధ్రప్రదేశ్. వాళ్ళకి మాకు సంబంధం చెప్పండి. ఏం మన నాయకుడు విజయవాడ, ఆయన ఆంధ్ర. ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు, సీరియస్గా పనిచేస్తున్నాడు లేదా పవన్ కళ్యాణ్? పని చేస్తున్నాడు ఆయన. తిరుగుతున్నాడు, పల్లె తిరుగుతున్నాడు, ప్రతి రోడ్డు తిరుగుతున్నాడు, అంత అన్ని చోట్ల ఆయన తిరుగుతున్నారు. వేరే తిరుగుతున్నారే వాళ్ళ. ఇంతమంది రాజకీయ ఎవరు తిరుగుతున్నారు, ఆయన కూడా తిరిగేది మొత్తం. చట్టల్లో బుట్టల్లో ఇంత లోతు గోతులో వెళ్తున్నాడు ఆయన. ఎవరిని వెళ్తున్నారే వాళ్ళ, అందరు కార్లు వేసుకు వెళ్తారు, ఆయన కూడా నడుచుకుని వెళ్తున్నాడు. చాలా అంటే గతంలో ఎవరు వెళ్ళదా ఇలా పవన్ కళ్యాణ్ వెళ్ళినట్టు? గతంలో ఎవరు వెళ్ళదా? ఏ లీడరు లేరు. 100 మందిలో 10 మంది వెళ్తారు. అందరు వెళ్తారేంటి? గుర్తించాల్సిన వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మనకి కావాల్సిన ఆయన సాయం వ్యక్తిగతంగా చాలా మంచివాడు, అందరూ సాయం చేస్తాడు, అన్ని సపోర్ట్, ఫుల్ సపోర్ట్ ఆయన అందరికీ. ప్రజల డబ్బులు కాదు, సొంత డబ్బులే తీసేస్తున్నాడు. మరి ఇవ్వట్లేదు, ఇస్తున్నారుగా. అది కూడా చెప్పాలి, మనం ఇస్తున్నప్పుడు ఇవి చెప్పాలి కదా, ఇవ్వాలని. సో పవన్ కళ్యాణ్ అయితే రాబోయే రోజులు ఎలా చూడాలనుకుంటున్నారు? బ్రహ్మాండం చూడొచ్చు ఆయన, ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్లో మీకు నచ్చే విషయాలు అన్ని రకాలు ఉన్నాయి. ఫస్ట్ మనిషి సాయం చేయాలి. వాళ్ళు ఎవరు సాయం చేస్తారా? రూపాయి పక్క అన్నయ్య సాయం చేయడు, ఆయన చేస్తున్న సాయం వాళ్ళు చాలా. రైతులు సాయం ఆయనే చేసేది, ఎవరు చేయలేదు సాయం. ఎందుకంటే ఆంధ్ర ప్రజలు పవన్ కళ్యాణ్ మాట ఏమైనా అనాలన్నా కూడా భయం వేస్తుందండి. అంతా ఆయన మనిషికి ఫస్ట్ సాయం తీసుకోవాలండి. సాయం తప్ప ఇంకేముండదు కదా మనిషి. నేను పక్క టీడీపీ, కానీ ఆయన మంచి సాయం చేస్తాను. మీద మీ ఉద్దేశం ఏంటి? ఈ ముగ్గురు కలిసి ఉంటారా ఎల్లకాలం? ఏమైనా డిఫరెన్స్ వచ్చి ఎల్ల కలిసి ఉంటారు? వాళ్ళు బీజేపీతో మా సంబంధం ఏమని చెప్పండి. మా టీడీపీ ఇదిగోండి బొమ్మ చూడండి, టీడీపీ బొమ్మ వేసుకోండి. అభిమానం కొద్దీ ఇంకా చెప్తున్నారు. మా పుట్టినగా టీడీపీ మన్నాం, కానీ ఫ్రెండ్షిప్గా పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి అది అంతే.